ఎప్పుడో 2007లో ఫస్ట్ T20 వరల్డ్ కప్ జరిగింది, అవునా? అయితే 2007లో జరిగిన ఫస్ట్ T20 వరల్డ్ కప్లో ఆడిన ప్లేయర్ ఇప్పుడు 2026లో జరగబోయే T20 వరల్డ్ కప్లో కూడా ఆడనున్నాడు. అవును, మీరు వినేది నిజమే. అప్పుడెప్పుడో 2007లో జరిగిన వరల్డ్ కప్లో ఆడిన ప్లేయర్ ఇప్పటి వరకు ఆడడము, మళ్ళీ 2026 T20 వరల్డ్ కప్లో కూడా ప్లేస్ సంపాదించడం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి ఇప్పుడు యంగ్స్టార్స్ అందరూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటే అంత సీనియర్ ప్లేయర్ టీంలో చోటు సంపాదించడం అంటే చాలా కష్టం. అతని తర్వాత ఆరంగేట్రం చేసిన వాళ్ళు కూడా, అతని తర్వాత T20 వరల్డ్ కప్లో ఆడిన వాళ్ళు కూడా తనకంటే ముందే రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ కూడా. కానీ అతను మాత్రం ఇంకా ఆడుతున్నాడు, T20 వరల్డ్ కప్లో ప్లేస్ సంపాదించాడు. ఎవరై అంటారు? మీకు తెలుసా? తెలియకపోతే చెప్పడానికి నేను ఉన్నాను, అవునా? జింబాబ్వే టాలెంటెడ్ క్రికెటర్, మోస్ట్ సీనియర్ క్రికెటర్, ది వన్ అండ్ ఓన్లీ క్రికెటర్, 2007 వరల్డ్ కప్లో ఆడి ఇప్పుడు 2026 వరల్డ్ కప్లో ఆడబోతున్న ప్లేయర్ బ్రెండన్ టేలర్. మనోడు ఆస్ట్రేలియా టీంని T20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఓడించాడు. T20 వరల్డ్ కప్లో ఒక పెద్ద టీంని, పసికోని టీము ఓడించడానికి కారణమైన ప్లేయరు బ్రెండన్ టేలర్. ఆ ప్లేయరే 2007లో ఆడాడు, ఇప్పుడు 2026లో కూడా ఆడబోతున్నాడు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? తెలియనట్లయితే, కొత్త విషయం చెప్పని అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.